ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని జనసేన మైనార్టీ నాయకులు కర్నూలు అన్నారు. పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారందరూ ముస్లింలని చెప్పగా వైసీపీ నాయకులు దానిని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హాజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మీర్జాబేగ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కు అన్ని మతాలపై గౌరవం ఉందని, ఎవరిని తక్కువ చేసి మాట్లాడరని ఆయన తెలిపారు. ముస్లిం సమాజంపై అభిమానం ఉందన్నందుకే కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారని తెలిపారు. దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకోవాలి. వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు. ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం చేయాలని చెప్పి, ముస్లింలతో ఆయనను దూరం చేయాలని చెప్పి, ముస్లిం సమాజంలో ఆయనని తప్పుడు ముద్ర వేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం. ఇంకొక మన వైసీపీకి చెందిన నాయకులు ఈ విధంగా వార్తల్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వార్తని దాన్ని మార్చి వాళ్ళ ఇష్ట రీతిగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ని దూరం చేయడానికి ఏ విధంగా వాళ్ళు మరి సిఏఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు. ఆ రోజు వైసీపీకి చెందిన ముస్లింలు ఆ వైసీపీ పార్టీలో ఉన్న ముస్లింలందరూ ఎక్కడ మొహం చాటేశారు. ఆ రోజు మీరు ఆ గవర్నమెంట్లో మీరు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీతో మీకు ఉన్న సఖ్యతతో మీరు ఎక్కడ కూడా ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఏ రోజైనా ఎవడైనా మాట్లాడా? ఈరోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకించడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం, మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సీతో పాటు ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు వాళ్ళు చేస్తే రైటు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు చెప్పిందని చెప్పి దానిపైన ఎలా ఈయనని కారణం చేయాలి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఎలా బురద చల్లాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక మాట చెప్పినందుకు దేశం కోసం నిలబడటానికి ఏకైక ఈరోజు ఎవడైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకెళ్తున్నాడు. లేని టైటిల్ పెట్టి 100%